ఆకాశవాణి వరంగల్ కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆకాశవాణి వరంగల్ కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో నేటి యువతరంపై మాదక ద్రవ్యాల ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కుమారి నందిని ప్రసంగం వింటారు. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు సుక్క నందిని. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని. ఈరోజు మన యువతను ఆకర్షించి ఒక వ్యసనంలా మారుతున్న మాదక ద్రవ్యాల గురించి మాట్లాడడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఇది మన దేశంలో ఉన్న యువత చేజేతుల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్కి అలవాటు పడి వాటి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీని ప్రభావం దేశంలో చాలా కుటుంబాల మీద ఉన్నది. మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే కొన్ని పదార్థాలు. వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని వ్యవహరిస్తున్నారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనం. ఈనాటి యువతరాన్ని దారి మళ్లించి చెడు మార్గాలలో నడిపిస్తున్న దూర అలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావాలున్న వ్యసనం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6% జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి. మాదక ద్రవ్యాలు నల్ల బజారులో అందుబాటులో ఉన్నాయి. వీటికి వివిధ ప్రాంతాలలో సంకేతనామాలతో చెలామణి అవుతుంటాయి. ఇలా అక్రమ వ్యాపారులు దొంగ రవాణాకు పాల్పడుతూ కోట్లాది రూపాయల్ని గడిస్తుంటే యువత వానిని వినియోగిస్తూ చెడిపోయి దేశానికి ద్రోహం చేస్తుంది. వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులవుతున్నారు. ఒకసారి దీనికి బానిసలైన తర్వాత వీటిని సంపాదించడానికి ఎంతటి ఆకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరు. మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ చట్టాన్ని చేసింది. ఈ మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగి ఉన్నవారు చట్టపరంగా కఠినంగా శిక్షార్హులు. ఇలాంటి వ్యసనాపరుల్ని మళ్ళీ మామూలు మనుషుల్ని చేయడం చాలా కష్టమైన పని. వీరిని డ్రగ్స్ అడిక్షన్ కేంద్రంలో మానసిక వైద్యుల ద్వారా చికిత్స చేసి కాపాడుకోవచ్చును. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం సమాజానికి చాలా నష్టం కలిగిస్తుంది. భారత్లో మాదక ద్రవ్యాల వినియోగం నానాటికి అధికమవుతున్నట్లుగా పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు పట్టుబడడం పొరపాటుగా మారింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమైన మత్తు పదార్థాల జాడ్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. మత్తు పదార్థాలు రకరకాల రూపంలో కళాశాలలు, పాఠశాలలో విద్యార్థులకు చేరుతున్నాయి. ధూమపానం, మద్యపానంతో సరదాగా మొదలయ్యే అలవాటు క్రమంగా మాదక ద్రవ్యాల దాకా విస్తరిస్తోంది. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టంపై ప్రజల్లో అవగాహన పెంచాలని 1987లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానించింది. ఈ క్రమంలో ఏటా జూన్ 26ను మాదక ద్రవ్యాల వ్యతిరేకత దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రజలే ప్రధానం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారి పట్ల దుర్విచక్షణ, నిందలను వదిలేద్దాం, వాటి నిరోధాన్ని బలోపేతం చేద్దాం అనే నిదానంతో ముందుకు కొనసాగుతున్నారు. ఐక్యరాజ్య సమితి నిరుడు వెల్లడించిన నివేదిక ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21 కోట్ల మంది గంజాయిని వినియోగిస్తున్నారు. 6 కోట్ల మందికి పైగా నల్ల మందుకు, 7.5 కోట్ల మంది పలు రకాల మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారి గురించి జాతీయ చికిత్సా కేంద్రం, అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ ఒక సర్వే నిర్వహించింది. దీని ప్రకారం భారత్లో 10 నుంచి 75 ఏళ్ల వయసు వారిలో 1.5 మందికి పైగా గంజాయిని వివిధ రూపాలలో వినియోగిస్తున్నారు. మాదక ద్రవ్య నిరోధక సంస్థ లెక్కల ప్రకారం ఇండియాలో దాదాపు 1 కోట్ల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. ఇందులో నల్లమందు, కొకైన్, ముక్కు ద్వారా పీల్చే రసాయనాలు, సిరంజిల ద్వారా తీసుకునే మత్తు పదార్థాలు ఉన్నాయి. ఇంతకుముందు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ఈ జాడ్యం ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు, గ్రామీణానికి వ్యాపిస్తోంది. సిరంజిల ద్వారా మత్తు పదార్థాలు తీసుకునే క్రమంలో HIV బారిన పడే ప్రమాదం ఉంది. దేశీయంగా ప్రభుత్వాలు
మద్యాన్ని ఆదాయ మార్గంగా చూస్తుండడంతో దాని వినియోగం అడ్డు ఆపు లేకుండా పెరిగిపోతోంది. మద్యానికి బానిసలైన ఎంతోమంది తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. మద్యం, డ్రగ్స్ మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారు. 26% ప్రజలు మత్తు పదార్థాలు లేనిదే తమ దైనందిన చర్యలు చేయలేకపోతున్నారని పలు పరిశీలనలు చెబుతున్నాయి. దీన్నే మత్తు పదార్థానికి బానిసలుగా మారడం అంటారు. వెంటనే వీరికి చికిత్స అవసరం. ఒక సర్వే ప్రకారం దేశీయంగా ప్రతి 6గురిలో ఒకరు మద్యానికి బానిస అవుతున్నారు. ప్రస్తుతం పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లోనూ మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా అమ్మే దుస్థితి నెలకొంది. గంజాయిలో ఉండే ఒక రసాయనం వ్యక్తులను దానికి బానిసలుగా మారుస్తోంది. అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపి శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తోంది. చురుకుదనం సన్నగిల్లుతుంది. గంజాయి సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి. కార్మికులు పనిచేస్తున్న చోట ప్రమాదాల బారిన పడవచ్చు. మత్తు పదార్థాలను సేవించిన తర్వాత వ్యక్తుల్లో చిత్త భ్రమలు మొదలవుతాయి. లేని మనుషులు ఉన్నట్లు, ఏదో చెబుతున్నట్లు భ్రమ చెందుతారు. ఆత్మహత్య ఆలోచనలు సైతం ముప్పిరిగొంటాయి. వ్యక్తులు తమను తాము గాయపరుచుకోవడంతో పాటు ఇతరులపై దాడులు, హత్యలు, దొంగతనాల వంటి నేరాలకు ఒడిగట్టే ప్రమాదం ఉంది. మత్తు పదార్థాల మహావిధ్వంసాన్ని నిరోధించాలంటే ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలి. వాటి రవాణాను సమర్థంగా నిరోధించాలి. తయారీదారులు రవాణా చేస్తున్న వారిని కఠిన శిక్షలు పడేలా చట్టాలను పదును తేల్చాలి. ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల వల్ల తలెత్తే నష్టాలపై సామాజిక ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రసార మాధ్యమాలు, ఓటీటీలు వంటి వాటిలో ఆల్కహాల్, గుట్కా, సిగరెట్, జర్దా తదితరులకు సంబంధించిన ప్రకటనలను పూర్తిగా నిషేధించాలి. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. నిపుణులైన వైద్యులు సరైన చికిత్స అందిస్తే ఆ జాడ్యం నుండి బయటపడే అవకాశం ఉంది. పొగాకు ఉత్పత్తుల్ని మానడానికి, ఆల్కహాల్, ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడడానికి అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కంకణబద్ధం కావాలి. యుక్త వయసు పిల్లల్లో విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. పలు రకాల సాహసాలు చేయాలని వారి మనసు ఆరాటపడుతుంది. అది వారిని మత్తు పదార్థాల వైపు నడిపించే ప్రమాదం ఉంది. మొదట సరదాగా, సాహసంగా ప్రారంభమై ఆ తర్వాత అది వ్యసనంలా మారుతుంది. చివరకు జీవితాన్ని నాశనం చేస్తుంది. మత్తు పదార్థాలు సేవించిన తర్వాత మెదడులో డోపామైన్, సెరటోనిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వాటి వల్ల హుషారుగా, ఉత్తేజంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అది కొద్దిసేపే ఉంటుంది. దాంతో మళ్ళీ మత్తు పదార్థాలు తీసుకోవాలని అనిపిస్తుంది. ఇలా క్రమంగా ఒక వ్యక్తి వాటికి బానిస అయిపోతాడు. దానివల్ల ఆరోగ్య, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. కుటుంబాల అల్లకల్లోలమవుతాయి. మానసిక సమస్యలు, నిరాశ, ఆందోళన, చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు, చెడు స్నేహాలు, ఇంట్లో తల్లిదండ్రుల మధ్య గొడవలు, వారి విడాకులు తదితర అంశాలు యువత, పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలు కావడానికి కారణం కావచ్చు. అందువల్ల తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు పిల్లలను నిత్యం గమనిస్తూ ఉండాలి. వారు చెడుదారుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలను తీసుకుంటున్న వారిని గుర్తించడం ఎలా? యుక్త వయస్కులు, చిన్నపిల్లలు మాదక ద్రవ్యాల బారిన పడటం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అన్నారు. మాదక ద్రవ్యాలను తీసుకునే వారిని ఈ కింది లక్షణాలతో గుర్తించవచ్చని వైద్యులు వివరించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వల్ల ఆకలి తగ్గిపోతుంది, నిద్ర పట్టదు, అల్సర్, క్రాంప్స్ వస్తాయి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, నిద్రలో సమస్యలు, మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, అందరితో పోట్లాటలు చేస్తారు, చేతులు కాళ్ళు వణకడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి, జుట్టు ఎండిపోతుంది, వయసు మీరిపోయినట్లు కనిపిస్తారు, మాటల్లో తడబాటు కలుగుతోంది, కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. కొంతమంది డ్రగ్స్ కొనుక్కోవడం కోసం దొంగతనాలు చేయడం కూడా మొదలు పెడతారని వైద్యులు అన్నారు.
మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల నిజమైన ఆనందాన్ని కోల్పోవడం, వాటిని సంపాదించడం కోసం సమయాన్ని వినియోగించడం, కోపంగా దురుసుగా ప్రవర్తించడం, వాటి ప్రభావంలో ప్రమాదాలకు గురి కావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఫిట్స్ కూడా వస్తాయని డాక్టర్లు చెప్పారు. మాదక ద్రవ్యాలు తీసుకునే వారికి ఆత్మహత్య చేసుకునే ముప్పు కూడా ఉంటుందని తెలిపారు. ఇంజెక్షన్ల ద్వారా తీసుకోవడం వల్ల హెచ్ఐవి లాంటిని వచ్చే ముప్పు కూడా ఉందని చెప్పారు. గంజాయి లాంటివి తీసుకునేటప్పుడు తీవ్రమైన మానసిక సమస్యలు కనిపించడంతో పాటు మూడ్లో మార్పులు, మానసిక ఒత్తిడి, ఆందోళన కలుగుతాయి. ఇవి నరాలను ఉద్రేకపరిచి గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు అన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత కింది జాగ్రత్తలను పాటించడం ద్వారా వ్యసనాల నుండి బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో పిల్లల్ని వ్యసనాలకు దూరంగా ఉంచడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. రోజు కనీసం 10 నిమిషాలైనా ధ్యానంలో నిశ్శబ్దంగా ఉంటూ తమ గురించి తాము తెలుసుకునేలా వారిని ప్రోత్సహించాలి. ఉన్నత పాఠశాలల్లో మానసిక నిపుణులను నియమించాలి. శారీరక సమస్యల పరిష్కారానికి వైద్యుల దగ్గరికి నిపుణులను సంప్రదించడానికి జంకు ఉండక్కర్లేదనే అవగాహన, భరోసా విద్యార్థులలో కల్పించాలి. ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లు విదేశాల నుంచి వచ్చే విద్యార్థుల నేపథ్యంపై దృష్టి పెట్టాలి. డ్రగ్స్ అలవాటు పడిన పిల్లలను గుర్తించేలా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలి. డ్రగ్స్ దూరంగా ఉండేలా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, విద్యా సంఘాల కార్యక్రమాలలో అవగాహన పెంచాలి. డ్రగ్స్ వాటిల్ల చేసే దుష్ప్రభావాలు, శిక్షల గురించి 7వ తరగతి నుంచే విద్యార్థులకు బోధించాలి. డ్రాయింగ్, క్రాఫ్ట్, సంగీత, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలి. బడుల్లో ఆటపాటలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా దినపత్రికలు చదివి సామాజిక అంశాలపై చర్చించేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. మాదక ద్రవ్యాలను నిరోధించే చర్యలతో పాటు పిల్లల మానసిక ఆరోగ్యానికి బలమైన పునాదులు వేస్తేనే డ్రగ్స్ సమస్యకు అసలైన పరిష్కారం లభిస్తోంది. మన యువతను మనమే కాపాడుకుందాం, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచుకుందాం. ప్రభుత్వం చొరవ తీసుకొని మాదక ద్రవ్యాలను అరికట్టి యువతను కాపాడాలని ఆశిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీ శ్రద్ధకు ధన్యవాదాలు. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమంలో నేటి యువతరంపై మాదక ద్రవ్యాల ప్రభావం